గుంటూరు జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ, ముసిడిపల్లి పంచాయతీ, కెల్తంపాలెం పంచాయతీల జిందల్ భూ నిర్వాసితులకు మద్దతు పలికిన ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనదేశ్వరరావు, మాజీ మంత్రి మరియు కేంద్ర ప్రభుత్వం మాజీ సలహాదారులు మహాదేవ్, లీడర్ పేపర్ అధినేత రమణమూర్తి పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలన్నీ కూడా అదానీలు, అంబానీలకు దన్నుగా ఉంటున్నారు తప్ప కష్టమెరిగిన రైతుకు మాత్రం భయపెట్టి భూములు లాక్కుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యం రైతులకు ఉందని, మీకు అండగా మేము ఉంటామని, మీరెవరూ కూడా అలసత్వం వహించకుండా పోరాటం సాగించండి, మేము మీకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో ఏదైనా పెద్ద కులం ఉంది అంటే అది భూ నిర్వాసితుల కులం ఉందని అన్నారు. చట్టాలను అమలు చేసిన అంబేద్కర్ గారు రైతులు తరపున చట్టాలు తీసుకువస్తే ఆ పేరు పెట్టుకున్న జిల్లా కలెక్టర్ ఇక్కడ జిందాల్ రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆ గోపాల్ గౌడ సార్ ఆయన కూడా రావడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మనం వచ్చారు హ్యూమన్ రైట్స్ నుంచి కృష్ణ గారు వచ్చారు, విఎస్ కృష్ణ గారు వచ్చారు. అలాగే జిల్లా కాదు రాష్ట్ర స్థాయిలో ఈరోజు పెద్దలు వచ్చి మాట్లాడారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఈ విషయాలు జరుగుతాయి. ఆ వయసులో కూడా ఆయన విజయవాడ వెళ్ళిపోయి మీ లాయర్లతో నేను మాట్లాడుతానని నెంబర్లు 2 ఫీడ్ చేసుకున్నాను. నేనే ఫీడ్ చేశాను నెంబర్లు. నాకు కూడా విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో మరి భారత రాజ్యాంగం రూపొందించబడింది. ప్రపంచంలో అనేక దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించి ఆ రోజుల్లో ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు, జైలులో నెలలు కాదు సంవత్సరాలు మగ్గిన వాళ్ళు, వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమవుతుందనేది లెక్క చేయకుండా, అసలు దాని గురించి ఆలోచించకుండా ఈ దేశానికి స్వాతంత్రం వస్తే చాలు ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుందని చెప్పి వారందరూ ఆ రోజున త్యాగాలు చేసి అటువంటి వాళ్ళు ఉండి తయారు చేసిన రాజ్యాంగం. కానీ వాళ్ళ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత ఎవరైనా, ఒక ఎమ్మెల్యే కానీ, మరి ఎమ్మెల్సీ కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఆఖరికి గ్రామంలో సర్పంచ్ కూడా తన బాధ్యతను స్వీకరించేటప్పుడు ఒక ప్రమాణం చేస్తాడు. నేను రాజ్యాంగానికి బద్దులనై రాజ్యాంగం పట్ల విధేయతతో నేను ప్రవర్తిస్తాను, తెలిసి తప్పు చేయను అని మీ ఇద్దరు కూడా కొంతమందికి మండలంలోనూ జిల్లా పరిషత్తులోనూ మెంబర్గా చేసిన వాళ్ళు కూడా మీరు ప్రమాణం. రైతు, వ్యవసాయము, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఏమాత్రము కూడా ఒక ఆలోచన కానీ, ఒక కనికరం కానీ లేకుండా ఎంతసేపు కూడా పెద్ద కోటీశ్వరులు, పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళకి అడిగిందే తడవుగా భూములన్నీ పచ్చడి పంట పొలాలు కూడా ఇచ్చేయాలి అనేటటువంటి దుర్మార్గమైన వైఖరితో ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాయని చెప్పి చెప్పక తప్పదు. వాస్తవం చెప్పాలంటే ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఇంకా కోట్లాది నేషనల్ హైవేకి వచ్చేసారు, రోడ్డు దిగ్బంధనం చేసేసారు. ఆ దెబ్బతో మరుసటి రోజు అంతకుముందు మళ్ళీ చెయ్యాలి, చట్ట ప్రకారం ముందుగానే చెయ్యాలి. కానీ మనకు అర్థమేముందిలే, వాళ్ళందరూ చదువుకోనాడు, మనం ఏం చేసినా చలామణి అయిపోతున్నట్టుని నోటిఫికేషన్ చేసి పేపర్లో చూసారుగా 8-9 పేపర్లలో 9 పేజీల నిండా కరేడులో భూసేకరణ సర్వే నెంబర్లు అని చెప్పేశారు. అది చేయకుండానే వేశారు. రోడ్డు ఎక్కిన తర్వాత అప్పుడు కలెక్టర్ వచ్చి గ్రామ సభ నిర్వహించిన పరిస్థితి జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. వస్తారు పోలీసులు, ఎంత వచ్చినా సరే ఏమి భయపడొద్దు, తప్పనిసరిగా అంతిమంగా విజయం మందే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరి పక్షాన మేమందరం కూడా తప్పనిసరిగా అండగా నిలబడి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం. భూములు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయబాకండి. ఒకవేళ ప్రభుత్వం మేము భూసేకరణ చేస్తాము అంటే 2013 చట్ట ప్రకారంగా ఆ చట్టాన్ని అనుసరించి నష్టపరిహారం ఇచ్చి అందరికీ తప్పనిసరిగా అప్పుడు మాత్రమే మనం వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి మనం చేస్తూ ఈ 4 మాటలు మాత్రమే అవకాశం కల్పించి ఇక్కడికి విషయం తెలియపరిచి
వాడు వెళ్ళినా టైం బార్డ్ సూట్ అయిపోతుంది. మన చేతిలో ఉంది కాబట్టి మనం ఆ అగ్రిమెంట్ మనం కూడా ఆనర్ చేయగలం. టైం బార్డ్ అగ్రిమెంట్ అని మనం కూడా చెప్తాం. కాబట్టి మీ భూములు మీవి, దీనిలో ఏ సందేహం లేదు. మీకు నిజంగా ఇష్టమయ్యి మీరేమన్నా ఇవ్వాలి, దానివల్ల జరుగుతుందంటే మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా. ఇక్కడ వీళ్ళు ఇంకొక దుర్మార్గం దరిద్రం ఏం చేస్తున్నారంటే, మీకు నెలకి ఇంత ఇస్తాము కాంపెన్సేషన్గా, ఇది ఇస్తాము అని నోటి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఇబ్బంది ఏమవుతుందంటే, నోటి మాటలు నమ్మి సంతకాలు పెడితే వీళ్ళవేమో చేయటల్లా. ప్రతిదానికి మీరు కోర్టులకు ఎక్కడికి వెళ్తారు? 10,000 రూపాయలు ఇస్తామని గంగవరంలో చెప్పారు ఒకరు.